నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి వాటి నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. దీనివల్ల వేలాది మంది కార్మికులు తమ హక్కులు ప్రయోజనాలు కోల్పోయారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని గుర్తించి 2026 మార్చి 1న భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సభ్యులుగా చేరిన కార్మికులకు పలు ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన 5 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి భవన నిర్మాణాలపైన 1% సెస్ విధించి ఆ సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని సంక్షేమ బోర్డులో ఉంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా ఆ పథకాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా విభజిత రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని అదేవిధంగా కొనసాగించి 5 సంవత్సరాలు కూడా అమలు చేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నిటి కూడా దారి మళ్లించి దాదాపుగా 425 కోట్ల రూపాయలు ఆ రోజు వరకు బోర్డులో ఉంటే వాటన్నిటి కూడా వేరే పథకాలకు దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సెస్సును మాత్రం వసూలు చేశారు, పథకాలను మాత్రం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఈ పథకానికి మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. దాదాపుగా 7 సంవత్సరాల పాటు అమలు కాకుండా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఈ పథకం కింద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఎవరైతే సభ్యులుగా గతంలో చేరున్నారో వారు 60 రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా సభ్యులుగా చేరవలసిన వాళ్ళు 100 రూపాయల సభ్యత్వం 100 రూపాయలు కట్టి సభ్యత్వం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సంక్షేమ బోర్డుల ద్వారా అమలయ్యే ఈ పథకాల లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని ఒక అంచనా. ఇప్పటివరకు కేవలం 14 లక్షల మంది మాత్రమే సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు. మిగిలిన 40 లక్షల మంది కూడా, దాదాపు 40 లక్షల మంది కూడా సభ్యత్వం తీసుకొని ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందాలని వారికి దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయం, అంటే ఇప్పుడు స్వర్ణ వార్డులో కానీ అదేవిధంగా సంబంధిత లేబర్ ఆఫీసర్ని కానీ సంప్రదించి ఈ పథకంలో సభ్యులుగా చేరాలని కోరుతున్నాం. ఈ పథకంలో ఎవరైతే సభ్యులుగా చేరతారో వారి కోసంగా 4 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాటిల్లో ఈ పథకంలో సభ్యులుగా ఉండి మరణించిన వ్యక్తికి సహజ మరణం చెందితే వారికి 60,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారు. అదేవిధంగా మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మహిళా కార్మికులు అయ్యండి వారు వివాహం చేసుకుంటే వారికి వివాహ కానుక కింద 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు వారి పిల్లలకి వివాహం చేస్తే గరిష్టంగా 2 పిల్లలకి ఒక్కొక్కరికి 20,000 చొప్పున వివాహ ఖర్చుల కింద 40,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ప్రసూతి ఖర్చుల కింద కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి 20,000 చొప్పునంతా ఒక కుటుంబంలో 2కి ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి తద్వారా ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 పథకాలని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు,
పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.